హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సమస్త మహిమ ఘనత ప్రభావములు మనీసుకి తన అమూల్యమైన రక్తాన్ని చిందించి వెలిపెట్టుకున్న మనీసుకే సమస్త మహిమ ఘనత ప్రభావం చెందును గాక. ఆమేన్. ఈరోజు ఆయన మాటలు తెలుసుకుందాం. యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు శిష్యులతో ఎక్కువ మాట్లాడింది విశ్వాసం గురించి. కానీ దేవుడు కోరుకుంటున్నాడు, ఆయన కోరుకున్నది ఏదంటే పరిపూర్ణమైన విశ్వాసములోకి మనము రావాలండి. అంటే మన విశ్వాసం అనేది మన మాటను బట్టి తెలిసిపోయింది. ఎందుకంటే హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. విశ్వసిస్తుంది కనుక మాట్లాడుతుంది అని వ్రాయబడిన ప్రకారం అంట. ఎందుకంటే ఏది నమ్ముతామో, ఏది విశ్వసిస్తామో అదే మాట్లాడుకుంటే. కొరింథీయులకు రాసిన పత్రిక 4:14 విశ్వసించింది కనుక మాట్లాడుతుంది అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసంతో కూడిన ఆత్మ గలవారమై ప్రభువైన యేసును లేపినవాడు యేసుతో మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలువబెట్టునని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము కనుక మాటలాడుచున్నాము. ఏదంట, మనం ఏదైతే విశ్వసిస్తామో ఏదైతే నమ్ముతామో అదే మాట్లాడదు తప్ప నమ్మని ఏది మాట్లాడమని కదా. ఏదైతే నమ్ముతామో దాని గురించి మాట్లాడతాం. డాక్టర్స్ ఎక్కువ నమ్మేమనుకో ఏం మాట్లాడతాం? వ్యాధి వచ్చినప్పుడు డాక్టర్స్ నుంచి మాట్లాడతాం. అంటే మరి ఈ లోకంలో మనం ఏది నమ్ముతామో అదే మాట్లాడతాం. కానీ ఈ లోకంలో ఉన్నదంతా అల్పకాలమైనది. ఈ లోకంలో ఉండేదంతా కూడా మనిషికి ఏ ప్రయోజనం చేయదు. ఈ లోకంలో ఏది ఉన్నా ఎంతున్నా అది ఏమైనా సరే మనిషికి ఉపయోగపడదు, యూజ్ అవ్వదు. మనిషికి ఉపయోగపడేది ఒక వాక్యమే. ఆమేన్. దేవుని మాట తప్ప మనిషికి ఉపయోగపడే ఈ లోకంలో ఏంది లేదంట. ఈ లోకం అంతా చెత్త అంట. పౌలు అందుకు ఈ లోకాన్ని ఏంటంట పెంటగా ఎంచుకున్నాడంట. తనకి ఎన్నున్నా సరే, తనకి ఎంత టాలెంట్స్ ఉన్నా చదువుకున్నాడంట. అసలుకి పౌలుని రోజు చూసారే, నీకు పిచ్చి పట్టింది, నీకు విద్య ఎక్కువై పిచ్చి పట్టేసింది కానీ అన్నారండి. ఎందుకు? అంత చదువుకున్న పౌలు అంత నేర్పరి గలవాడు, అంత జ్ఞానం గలవాడు. ఆయన అంత తెలిసినా సరే, అంత ధర్మశాస్త్రం అంట మోషే ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్రం అంత తెలుసు పౌలుకి. పరిసయ్యుడు దేవుడు యేసయ్య పరిసయ్యుల్ని, శాస్త్రుల్ని, ధర్మశాస్త్ర ఉపదేశం అని ఎక్కువ తిట్టాడు. ఏంటంటే వాళ్ళకి అతిశయం అంట. ఏదంటే పరిశీలం అని వాళ్ళకి అతిశయం అంట. అందుకే వాళ్ళు ఎక్కువ తిట్టాడు. ఎందుకంటే వాళ్ళకి ఒక గర్వం, అతిశయం, మేము పరిశీలం కదా మేము అన్నాడంట. అయినప్పటికీ ఎన్ని ఉన్నా సరే ఆయన క్యాస్ట్ ఇవన్నీ దేవుడు సృష్టించింది కదా. దేవుడు ఒక్కడే. ఆమేన్. దేవునికి కులం ఈ క్యాస్ట్ ని పెట్టి దేవుడు కాదు కదా, మనిషిని సృష్టించుకున్నాడు. కానీ అప్పుడు మీరంతా మత పిచ్చి ఎవరికి? యూదులకి. ఈ శాస్త్రులు పరిశీలన మత పిచ్చట. అందుకని వాళ్ళకి అట్లా ఉన్నారు. కాబట్టి యేసయ్యను సొంత ప్రజలే ఆయన అంగీకరించలేదు. ఏదైనా శరీరానుసారంగా ఆయన చూశారు యేసుప్రభుని వాళ్ళు కదా. ఈ మతం అనేది మనిషి సృష్టించింది తప్ప దేవుడు సృష్టించింది కానే కాదు. అదంతా
అది మనిషిని తక్కువ చూడడానికి, భేదాలు పుట్టించేది మతం. భేదాలు పుట్టించడానికి, చంపడానికి, ఇవన్నీ గొడవలకు, ఈ భేదాలకి, వీటికి ఒక మనిషిని తక్కువ చూడడానికి తప్ప మతం దేనికి పనికిరాదు కదా. మతం అనేది మనుషులు సృష్టించిన దేవుడు ఒక్కడే. ఆమేన్. దేవుని అందుకే పౌలు అన్ని ఇదంతా జ్ఞానమైనా సరే అంత చెత్తతో పెంటతో పోల్చుకున్నాడంట. ఆయన ఏదంటే పౌలుకి ఇంకా పరలోక దర్శనం చూశాడంట కదా. పరలోక దర్శనం చూశాడు కాబట్టి పౌలు ఎక్కడ అంటే పౌలుకున్న కృపావరాలు ఆయన అన్ని ఈ లోకాన్ని చెత్తతో పోల్చుకున్నాడు. అయినా కూడా దేవునిలో యేసులో ఎన్నో కృపావరాలు పొందుకున్నాడు. పౌలు పరలోక దర్శనం చూశాడు. ఇన్ని ఉన్నాయి కాబట్టి ఎక్కడ ఇచ్చించుకొని దేవునికి దూరం అయిపోతాడు. ఒక ముళ్ళు పెట్టాడంట. ఆ ముళ్ళు దానికోసం ప్రతిసారి పలుమార్లు వేడుకుంటుంది. కానీ ఆయన అంటే ఏమన్నాడు, నా కృప నీకు చాలు అన్నాడు. ఎందుకు ఆ ముళ్ళు ఎందుకు తీసేలా పౌలు కంటే పౌలుకున్న కృపవారాలను బట్టి, పౌలుకున్న దర్శనాలు, పౌలుకున్న దేవుడిచ్చిన వరాలు అంటే ఎక్కడ దేవుడు దూరమైతే అవన్నీ వెచ్చించుకుంటాడు అని పౌలుకు ముళ్ళు ఉందంట. కానీ అందరికీ ఆ ముళ్ళు పెట్టాడు కదా. పౌలుకు మాత్రం, ఎందుకంటే పౌలుకు ఉన్న దేవుడు అంటే మన దేవుడు ఒక్కొక్కరి పట్ల ఒక్క తలాంపులు, ఒక్కరి పట్ల ఒక్కలాగా ఉంటాయి. అందరికీ ఒక్కరి పట్ల ఉండవట. ఎందుకు ఆ ముళ్ళు పెట్టాడంటే అపవాది పడిపోయింది తెలుసా, గర్వంతోనే. దీంతో తనకున్న టాలెంట్స్ చూసుకునే, తనకున్న అందాలు చూసుకునే అపవాదిని ఒక ఫస్ట్ దేవుని దూతగా చేయబడ్డాడు అపవాది. అయితే తాను అందాలు చూసుకొని తనకున్న స్వరం అంట వర్షిప్ లీడర్గా ఉన్నాడంట. అప్పుడు ఆ స్వరాన్ని చూసుకుని, తన అందాన్ని చూసుకొని, అసలు ఆ అందం ఇచ్చిన దేవుడు కదా, ఆ స్వరం ఇచ్చిన దేవుడు కదా, ఆ టాలెంట్ ఇచ్చిన దేవుడు కదా. ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయి దేవునితో సమానంగా ఎంచుకుంటాను, నా సింహాసనాన్ని దేవుని కంటే ఎక్కువ హెచ్చించుకుంటా, ఆకాశానికి ఎక్కుతా, ఆయన ఆయనతో సమానంగా ఎంచుకుంటా అన్నాడు. కాబట్టి ఆయన అంత తోసివేశాడంట అపవాదిని. ఎందుకు దేవునితో సమానంగా ఎంచుకున్నాడు కాబట్టి గర్వించుకున్నాడంట. అందుకే ఆ గర్వించుకొని ఎక్కడ దూరమవుతాను పౌలుకు ముళ్ళు పెట్టాను. అట్లా మనకంట అతిశయం ఉండకూడదంట. ఎందుకంటే మనిషిని పాడు చేసేది ఏంటంటే, మనిషిని పతనానికి గురేది ఏంటంటే గర్వమేనంట. ఈ చాలా డేంజర్. అపవాదికి ఉన్న లక్షణమే గర్వము. ఎందుకంటే తాను వాడు ఏంటంటే ఎప్పుడు శరీరం వైపు చూపిస్తాడంట, మన టాలెంట్ వైపు చూపిస్తాడంట. మన జ్ఞానం చూసుకోండి, నీ జ్ఞానం చూడు, నీ టాలెంట్ చూడు, నీ అందం చూసుకో. చూసావా ఎంత అందంగా ఉన్నావో, చూసావా ఎంత ఎత్తుగా ఉన్నావో, చూసావా ఎంత అందంగా ఉన్నావో, అలా ఉన్నావో, ఎంత జ్ఞానం చూసావో. దేవుడు అంట. కానీ దేవుడు 10 రూపాయలు లక్ష్య పెట్టండి. ఆయన హృదయంతరంగా ఎరిగాడు. అపవాదం హృదయం సరిగా లేదు కాబట్టి తోసివేశాడు ఆ రోజు కదా. అక్కడి తోసివేయబడి ఇక్కడ తనలో తోసిపడేసాడు అపవాదిని. గర్వించుకొని తాను చూసుకుని దేవునితో సమానంగా ఎంచుకున్నాడంట దేవుడు అంట. కానీ దేవుడు మనిషిని తన స్వరూపంలో తన పోలిక చొప్పున సృజించుకున్నాడంట. కానీ అపవాదికి తన మహిమ ఇవ్వలేదంట. అంతా ఇచ్చాడంట. కానీ ఒక దేవుని మహిమ అంట ఒక్క మనిషికే ఇచ్చాడంట. ఆమేన్. అపవాది మహిమ ఇలే, టాలెంట్ ఇచ్చాడు, అందాన్ని ఇచ్చాడు, వరాలు ఎన్నో ఇచ్చాడు. ఇప్పుడు దేవుడు ఇచ్చిన వాటితో శక్తులతోటి వాడు చేసేవన్నీ ఏం చేసినా కదా, దేవుడు ఇచ్చినవన్నీ. కానీ దేవుడు ఒకసారి ఇస్తాడంట. ఏది ఇచ్చినా అని తిరిగి తీసుకునే లక్షణం దేవుని కాదు. అది దేవుని మనసు. దేవుడు ఇది ఇచ్చిన తిరిగి తీసుకునేవాడు కాదు. తీసుకునేవాడు ఎవరు చేసా అపవాది అంట. అది యోబులో ఎవరు చేసా తన సొంత జ్ఞానంతో మాట్లాడాడు. యెహోవా ఇచ్చారు, యెహోవా తీసుకుని యెహోవా నామానికే మహిమ కలుగును గాక అని యోబు అన్నాడు కదా. అది దేవుని మాట కాదు. దేవుడు తీసుకోవడం ఏది ఇచ్చినా కూడా అట్లా దేవుడు తీసుకునేటంటే ఈరోజు అపవాదికి అంత ఉండేది కాబట్టి
దేవుడు ఇచ్చేదే. ఏది ఇచ్చినా దేవుడు ఇస్తారంట, తీసుకునే ఎన్నికి తిరిగి తీసుకునేవాడు కాదు. దోచుకునేవాడు దొంగ ఎవరంటే అపవాది అంట. వాడు దొంగ అంట, దోచుకునేవాడు అంట అపవాది. దోచుకునే లక్షణం వాడి, దోచుకునే వాడు. దేవుడు ఇచ్చేవాడు తప్ప తిరిగి తీసుకునేవాడు కాదు. ఆమేన్. అది దేవుడి లక్షణం. యోబుకు తీసుకుంది ఎవరు? దేవుడా? సాతాను, అపవాది వచ్చి అపవాది తీసుకున్నాడు. కానీ యోబుకు తెలియదు అది ఏంది. దేవుడు అపవాది తీసుకున్నాడు, దేవుడు యోబుకు తెలియదు. దేవుడు తీసుకున్నాడు అనుకున్నాడు ఎవరు? యోబు. అందుకే ఆ మాట ఏంటంటే యెహోవా ఇచ్చేది యెహోవా తీసుకున్నాను. ఎందుకన్నాడంటే తెలియదు కనుక. యోబుకి తెలియదు అపవాది తీసుకున్నాడు. అపవాది దొంగిలించాడు. యోబు చేసినంత అపవాదేనంట. దేవుడు చేయలేదు. దేవుడు ఏ ఒక్క మనిషికి అన్యాయం చేసేవాడు కాదైనా. ఆమేన్. మేలు చేసే దేవుడు కానీ కీడు చేసే వాడు కాదండి. కీడు చేసేది అపవాదే. మనకు అదే ఇష్టం. మనిషి కీడు చేయాలని, చెడు చేయాలని, నష్టం చేయాలని, మనిషి పతనం అయిపోయిన కోరుకునేది ఒక అపవాది అంట. దేవుడు కోరుకునే వాడు. అప్పుడు ఏంటంటే ఇప్పుడు యేసుబాబు రాలే కాబట్టి అప్పుడంట ఇంకోటి ఏంటంటే యోబుకి స్వనీతి ఉంది కాబట్టి అంట. ఏమైంది? స్వనీతి ఉంది కాబట్టి ఎంత దేవుడు పొగినా సరే అపవాది ఏంటంటే దేవుడు యోబుని మెచ్చుకున్నాడు. చూసావా? యోబు అంటే ఎవరైనా ఉన్నారని. ఎంత అయినా ఆ స్వనీతి వల్ల యోబుకి పరీక్ష వచ్చింది. స్వనీతి అందుకే డేంజర్ అంట. దేవుడి నీతి ఇస్ ద బెస్ట్. యోబు అబ్రహాం ఒకటే కాలంలో జీవించారంట చాలా మంది. ఇదేంటి? యోబు అబ్రహాం ఒకటే కాలంలో ఉన్నారు. ఇద్దరు ఒకే దగ్గర ఒకే కాలంలో ఉన్నవారే. కానీ యోబు ఎలా చూస్తారు? యోబు ఇది అబ్రహాము జీవితం చూస్తే చాలా డిఫరెంట్ అంట. అబ్రహాము నీతి దేవుడేనంట. ఆమేన్. యోబు నీతి ఏమో తన నీతి అంట. ఎవరిది? యోబుది స్వనీతి. అందుకే అన్నాడు తర్వాత ఫస్ట్ ఏమనలే, ఫస్ట్ శుద్ధించాడు. తర్వాత నోటి మాటతో కూడా ఏమనలేదు యోబు. తర్వాత స్టార్ట్ చేస్తే చాలా ఉంది. చాలా అన్నాడు దేవుడు చాలా నిందలేశాడు యోబు. చాలా అన్నాడు. అసలు దాని దేవుడే కదా అంటాడు కదా. అసలు దేవుడే కదా. ఆయన అన్యాయం చేస్తాడు. యథార్థవంతుల్ని, నీతిమంతుల్ని ఆయన మంచి చేయనీయుడు. చేసే మంచి వాళ్ళని ఆయన చంపేస్తాడన్నాడు. మాట చంపేస్తాడు చెప్పేస్తాడు. దుర్మార్గుల్ని ఏం నిలుస్తాడు? ఆయన దుర్మార్గులకే హెల్ప్ చేస్తాడు. దుర్మార్గులకి ఆయన మంచి చేస్తాడు. కానీ నీతి మాత్రం మంచి చేయడానికి ఎన్నో మాటలు అనేస్తాడు. ఎందుకు అంటాడంటే యోబు అంటే నేను యథార్థవంతుని కదా. యోబు దృష్టి ఏంది? తన వైపు. నేను యథార్థవంతుని కదా, నీతివంతుని కదా, నేను న్యాయవంతుని కదా, నేను ఎవరికి చెడు చేయలే కదా అమ్మ కదా. అయినా కూడా ఎందుకు దేవుడు నాకు అన్యాయం చేశాడు కదా అన్నట్టు. అంటే యోబును ఊహించుకొని తాను ఊహించుకొని అంటే నీతిమంతుడిని, నేను యథార్థవంతుని కదా, మంచి చేశాను కదా, యువకురికి సహాయం చేసేవాని కదా, నేను యువకురికి అన్యాయం చేయలేదు కదా నేను. అయినా దేవుడు నాకు అన్యాయం చేశాడు. దేవుడు అయినా నాకు ఈ పరిస్థితి తీసుకొచ్చాడు కదా. ఆస్తంతా పోయింది, పిల్లలందరూ చనిపోయారు, ఒంటి నిండా కురుపులే. అంటే నీతిమంతుడికి ఇలా జరిగింది కాబట్టి దేవుడు ఇలాగనే అందరికీ చేస్తాడని. మంచివారు, దేవుని భయభక్తి లేని వారు, మోసం అన్యాయం చేసేవారు బాగున్నారు. వాళ్ళకి దేవుడు వాళ్ళకి మంచి చేస్తాడు కదా. మాకు నీతిమంతులు మంచి చేయడానికి మాట్లాడుతున్నాడు అంటాడు. స్నేహితులు అంటారు వచ్చి, నువ్వు నిజంగా నీతిమంతుడు అయితే ఎందుకు దేవుడు అంత చేయడు కదా, ఆ నీతిమంతులు అన్యాయం చేశాడు కదా, ఎందుకు ఇలా జరిగింది అంటే నువ్వేదో తప్పు చేస్తావు, ఏదో తప్పు ఉంది కాబట్టి చూసుకోసారి పరీక్షించుకోవాలి నీ జీవితంలో ఏది అన్యాయం దేవునికి వ్యతిరేకం చేస్తావు అని వాళ్ళు యోబుతో మాట్లాడుతూ ఉంటారంట. కానీ దేవుడు ఎంత ఆయన కృప గలవాడు, ప్రేమ గలవాడు, ఆయన మంచి స్నేహితుడు అంట మనం. ఆమేన్. ఎంత గొప్పవాడు, ఎంత ప్రేమ గల దేవుడు అంటే యోబు ఎన్నైనా సరే ఎంత నిందించినా నాకు అసలు చదువుతున్న చాలా బాధ అనిపించింది. అంటే యోబు గురించి తెలియదు. ఒక 2 years కింద, 2 సంవత్సరాల కింద యోబు గురించి చదువుతున్నా ఆయన మాట్లాడాడు అనమాట. యోబు గురించి అంటే ఆయన చదువుతూనే తెలియజేస్తాడు మనకు. పరిశుద్ధాత్మ దేవుడు అంటే మనకు ఎన్నో తెలియనివి, మనం ఎన్నో తప్పుగా అనుకునే ఉంటాయి వాక్యాలు ఆయన తెలియజేస్తాడు. యోబు ఏమని అనుకున్నా, యోబు అసలు నిజంగా దేవుడిని మీద నిందేలేదేమో అనుకున్నా, అనలేదు అనుకున్నా. ఏది ఫస్ట్ అధ్యాయంలో చూసి, ఫస్ట్ చాప్టర్ చూసి అలా అనుకున్నా. కానీ అది సత్యం కాదంట. మన ముందు లోతుగా చూస్తే తెలుస్తుంది యోబు గురించి. చాలా అన్నాడు.
చాలా అరే ఈ హెయిర్ ఎంత ఉందో అన్ని మాటలు దేవుడిని అన్నాడు, నిందేశాడు, అన్యాయం చేశాడు నాకు అంటాడు. అయినా కూడా దేవుడు ఎంత అంటే యోబు మీద కోపం లేదు దేవుడికి. ఎందుకంటే ఆయన పిల్లలు కనుక ఆయన మనల్ని ప్రాణం పెట్టిన దేవుడు ఆయన కదా. ఎన్నైనా సరే ఆయన కూడా తర్వాత లాస్ట్ లో యోబు మనసు దేవుడికి నిజంగా యోబు ప్లేస్లే వేరే వాళ్ళు ఉంటే అసలుకి సూసైడ్ చేసుకుని చనిపోయేవాళ్ళే, బ్రతికేవాళ్ళు కాదు. అంత యోబుకు ఉన్నది ఎవరు రాలే. కానీ యోబుకి ఆ స్వనీతి ఒకటి, యోబు ప్రభావం తెచ్చిందే స్వనీతి అంట. అందుకే స్వనీతి ఎప్పుడైనా ఈ భక్తి, నా భక్తే, నా ప్రార్థనే, నా నీతి అంటే చాలా ప్రమాదం అంట. ఎందుకు యోబు జీవితంలో జరిగింది అదే. నా 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 అనుకున్నాడు కాబట్టి దేవుడు ఇచ్చితే అసలు సాక్ష్యం ఇచ్చాడు దేవుడు, బాగానే ఉంది. కానీ పరీక్షల కారణం ఏంటంటే స్వనీతేనంట. ఒకవేళ స్వనీతి లేకపోతే దేవుని నీతి కలిగి ఉంటే అబ్రహాం లాగా అసలు అపవాది చేతకొక్కేవాడే. మరి యోబుకి పరీక్ష వచ్చింది, యోబుకు పరీక్ష వచ్చింది, అబ్రహాం కూడా పరీక్ష వచ్చింది. కానీ అబ్రహాం అత్యధిక విజయం పొందుకున్నాడు. శ్రమలు సమస్యలు పరీక్ష అబ్రహాముని ఏమి చేయలేకపోయింది, అత్యధిక విజయం పొందుకున్నా తీసింది కదా. అసలు అబ్రహాంకు దేవుడు ఏం చెప్పాడు, లేక కుమారుని ఇచ్చాడు కదా. 100 years లో 100 సంవత్సరాల్లో ఇచ్చాడు. ఎవరికి? అబ్రహాంకి. లేక ఇచ్చిన దేవుడే తర్వాత నాకు ఇచ్చేయండి, నాకు బలి తీసుకుని ఇచ్చేయమని ఏమని మళ్ళీ అబ్రహాం ఏం ఇస్తాడు, అరే ఎంత ఏం చేస్తాను, ఎంత లేక ఇచ్చావు కుమారుని, ఇన్ని 100 సంవత్సరాలు నాకు ఇచ్చావు, లేక ఇచ్చావు, ఒక్కడు ఇంకా వారసులు ఎవరు లేరు, బలి ఇచ్చేవంటావా, ఎంత నువ్వు ఎలాంటి వాడు, అసలు మంచివాడు, నువ్వు ఎన్నో తిట్టొచ్చు. ఆ ప్లేస్ లో వేరే వాళ్ళు ఉంటే ఎన్నో అంటారు, కానీ అలాంటి వాళ్ళు ఛాయిస్ కూడా రాదు చెప్పండి. యాక్చువల్ అంటే అలాంటి విశ్వాసం లేని వాళ్ళు చిన్న విషయంలో ఫెయిల్ అయిపోతారు. చిన్న విషయానికి వాళ్ళు ఏంటంటే రెల్లాగా ఉన్నారు. అలాంటి వాళ్ళు అలాంటి ప్లేస్కి వెళ్ళలేరు. అబ్రహాం అలాంటి మనసు కాదు కాబట్టి దేవుడు తెలుసండి అన్ని. అందుకే దేవుడు అన్న మనం కూడా తట్టుకునేంత తప్ప తట్టుకోలేనంత దేవుడు ఇవ్వడంట. చాలా అంటారు మనం తట్టుకోలేని సమస్య ఇది భరించలేను అని అనుకుంటారు. కానీ దేవుడు మనం తట్టుకునేంత తప్ప మనం తట్టుకోలేనంత భరించలేనంత సమస్య ఎప్పుడు మన ముందు దేవుడు పెట్టడు. మనం జయించే విశ్వాసం మనలో ఉన్నప్పుడే మన సమస్య ఉందా, అప్పు ఉందా, అనారోగ్యమైన ఏదైనా మనం జయించే సామర్థ్యం మనలో దేవుడు పెట్టి ఉంటాడు. కాబట్టి ఆ సమస్య మన ముందు ఉందని తెలుసుకోవాలంట. గొల్యాతును జయించే సామర్థ్యం దావీదులో ఉంది కాబట్టి గొల్యాతును దావీదు ముందు దేవుడు పెట్టాడు. సింహాన్ని చీల్చివేసే ఆ పవర్, ఆ శక్తి సామర్థ్యం, అలాంటి విశ్వాసం దావీదులో ఉంది కాబట్టి ఆ ఎలుగుబంటిని జయించే సామర్థ్యం ఉంది కాబట్టి దేవుడు తీసుకొచ్చాడ. ఎప్పుడు కూడా అనుకోకూడదు. మనం అనుకున్నాం ఏం చేస్తుంది దేవుని నమ్మి కూడా ఎందుకు నాకు సమస్యలు ఏంది, నాకు ఈ పరిస్థితి ఏంది, అరే నేను భరించలేకపోతున్నా, నా వల్ల కాదు జయించాలని అనుకుంటామంట. కానీ దేవుడు నమ్మదగిన వాడంట, దేవుడు మంచివాడంట. మనము జయించలేని సమస్య మన ముందు ఎప్పుడు పెట్టడు. ఆమేన్. దేవుడు ఆయన జయించేది మనం కాదంట. మనం అనుకున్నాడు మనమే జయిస్తాము, మన శరీరం వైపు తీసుకుంటామంట కదా. దావీదు శరీరం వైపు తీసుకుంటే చిన్నవాడు, బాలుడు దావీదు. కానీ గొల్యాతు 6 మూరల చాలుడంట. ఎంత 6 మూరల చాలు గర్వించుకున్నాడంట. నువ్వెంత అసలు దావీదు ఫస్ట్ గొల్యాతు రాగానే దావీదు చూసా కనిపించదంట. అసలు ఎందుకు చిన్నవాడు, బాలుడు, ఎక్కడ కనిపిస్తా వాడమో 6 మూరల చాలుంట. అంటే 12 అంటే ఎంత ఎత్తు అంత ఉన్నాడంట, అంత విశాలం. కానీ దావీదు చిన్నోడు, బాలుడే. కానీ సమస్య ఎంత పెద్దగా ఉంది, దావీదు ఎత్తున్నాడు. దావీదేం బాలుడు అంటే సమస్య. మనకు కూడా సమస్య కొండలాగా కనిపిస్తుంది, కొండలాగా కనిపించచ్చు. దావీదుకు గొల్యాతు ఎలా ఉందో అని సమస్య పెద్దగా కూడా కానీ దావీదు అలా చూడలేదన్న. ఈడేందే ఆఫ్టర్ ఆల్ ఏమనుకున్నాడు, మన జీవితంలో నాకు ఇంత సమస్య చూస్తే కొండలాగా అనిపించచ్చు. కానీ దావీదు అలా చూడలేదంట. దావీదు ఈ ఆఫ్టర్ సున్నతి లేని ఫిలిష్తీయుడు దేవుడి నామాన్ని దూషించాడు, వీడెంతటి వాడు అన్నాడు. అసలు గొల్యాతుని చంపేస్తే ఏమి ఇస్తాను, బహుమానం ఏమి ఇస్తాను కనుక్కున్నాడంట, ఎంక్వైరీ చేసుకున్నాడంట. ఈ రోజు కూడా నువ్వు అనుకోవాలంట,
ఒక సమస్య దేవుడు పెట్టాడంటే దేనికి ఎంత మహిమ ఉందో, ఏ మహిమ దేవుడు నాకు దాచిపెట్టాడు అని అనుకోవాలంట. ఆ సమస్యని జయించేది మనం కాదు, మన విశ్వాసమే. ఆమేన్. దేవుడే మనలో జయించే శక్తి మనకి ఇస్తాడు. దావీదు యుద్ధం చేసే కానీ యుద్ధం చేసింది దేవుడే దావీదు పక్షంగా. ఈ రోజు కూడా మన సమస్యలు జయింపజేసే దేవుడేనంట. ఆమేన్. మనం నిలబడి పోరాడాలి అంతే. జయాన్నిచ్చేది ఆయనే, జయించే శక్తినిచ్చేది ఆయనే. ఆమేన్. భయపడకూడదంట. అది ఎలాంటిది సార్ భయపడకూడదంట. ఇది ఎంత ఆఫ్టర్ ఇది పెట్టాడంటే దేవుడు దేని ఈ సమస్య పెట్టాడంటే ఎంత మహిమ దీని వల్ల ఉందో అనుకోవాలంట. ఆమేన్. దేవుడు ఎప్పుడు కూడా మన తగ్గట్టు సమస్యలు ఉంటాయా? ఉండవు. దావీదు తగ్గట్టు సమస్య కాదు. దావీదు లాగా చిన్నోడు కాదు గొల్యాతు. అసలు చాలా చాలా అంటే అసలు దేశమే భయపడిపోయింది. ఇజ్రాయెల్ దేశమే భయపడి పారిపోతున్నారు. గొల్యాతు స్వరమైన కానీ పారిపోతున్నారంట. దేశమే భయపడే పెద్ద సమస్య గొల్యాతు పెట్టాడు. గొల్యాతు పెద్ద సమస్య అయినా కూడా భయపడే దావీదంట. ఈరోజు మనకు కూడా సమస్య పెద్దదే అది, కానీ దాన్ని జయించే సామర్థ్యం మనలో ఉంది. ఆ సామర్థ్యం దేవుడేనంట. ఆమేన్. ఈ లోకాన్ని జయించిన విశ్వాసం మనదే. మనం కాదు జయించేది, మన విశ్వాసమే జయిస్తుంది. మనలో ఉన్న దేవుని వాక్యమే. సమస్య ఎంత పెద్దదైనా సరే రోజు భయపడే అవసరం లేదు. మనలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు. ఆయన మనలోనే చేయొచ్చు. ఆయన విశ్వాసంతో దావీదు కదా, విశ్వాసం గురించి విశ్వాసంతో మాట్లాడాడు. ఏమని? ఈడెంతటి వాడు ఆఫ్టర్ ఆల్ సున్నతి లేని వాడు. నువ్వు ఈరోజు అనుకోండి, మనం కూడా ఆఫ్టర్ ఆల్ సమస్య ఎంతది, ఈ అనారోగ్యం ఎంతటిది. ఆయన పొందిన దెబ్బల ద్వారా స్వస్థత కలిగెను. ఎండిన ఎముకల్లోని జీవాన్ని కదా, ఎండిన ఎముకల్లో జీవం కలిగించిన దేవుడు ఒక లోయ, ఎముకల లోయగా ఉన్న దాన్నే ఒక మహాసైన్యంగా మార్చిన దేవుడు ఈ సమస్యను తీర్చలేడా? ఈ అనారోగ్యాన్ని బాగు చేయలేడా? ఆయన ఈ మరణాన్ని ఆయన ఓడించలేడా? అంటే ఓడించాడు, మరణాన్ని జయించాడు. మనం నమ్మాలంట, మనం పలకాలంట. ఆమేన్. అది ఎంత పెద్దదైనా ఎలాంటిదైనా సరే మనం భయపడే అవసరం. విశ్వాసంతో మాట్లాడాలి, విశ్వాసంతో పోరాడాలి. విశ్వాసమే జయించేది. ఈ లోకాన్ని జయించిన విజయము మన విశ్వాసమే. ఆమేన్. అందుకంట విశ్వసించింది కనుక మాట్లాడాలి. ఫస్ట్ మన జీవితం ఏందో, మన బ్రతుకు ఏందో, మన విశ్వాసం ఏందో మన మాట ద్వారా తెలిసిపోయింది. అందుకే హృదయం నిండే దాన్ని బట్టే నోరు మాట్లాడుతుందంట. అందుకే ఈ మనుషులు మన ఎవరి కోసం మారాలనుకున్న వారి గురించి విశ్వాసం పలకండి. ఈ మారడు ఎప్పుడు ఎవరు మారినా ఈడు మారుడు, ఎవరు మారినా ఇతను మారుడు, ఎవరు మారినా వీళ్ళు మారుడు అనుకుందంట. మారుతాడు వేస్తున్నాము పలకడం, మారిపోతారు. మారినట్టు చూడాలంట, లేని వాటిని ఉన్నట్టుగా చూడాలంట. ఈ లోకంతో పాటు మనం ఈ లోకంతో పాటు మనం కొట్టుకొని వెళ్ళిపోకూడదంట. ఎలా చేస్తా? నీళ్ళు ఇట్లా ప్రవాహం వెళ్ళే నీళ్ళు అంట, చేప ఉంటది, చేప కొట్టుకొని వెళ్ళిపోతుందంట. అది దాని ఎదురుగా పోతుందంట. ఫిష్ ఎదురుగా ఈత కొట్టుకుని వెళ్తుందంట. ఈరోజు ఈ లోకంతో పాటు, ఈ లోకంతో ఆచారంతో పాటు కొట్టుకొని పోకూడదంట. దాంతో ఫైట్ చేయాలి, ఎదురుగా ఈదుకుంటూ వెళ్ళాలి. ఆమేన్. ఈ లోకానుసార బోధ ఏంటంటే దయ్యం బోధ. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నంత అపవాది బోధనే కదా. దాన్ని ఎదిరించాలంట, మనం దాంతో ఎదురాలి, ఫైట్ చేయాలంట. ఈ లోకంలో ఉన్నట్టుగా మాట్లాడు అయిపోయింది, ఇంకా ఈ సమస్య అయిపోయింది, ఇంకా మన చేతిలో ఏం లేదు, అవకాశం దాటిపోయిందంత, ఏమి చేయలేము మనము, టైం అయిపోయింది అని అనుకోకూడదంట. ఆయన ఏదైనా చేయగలంట. విశ్వాసానికి టైంతో సంబంధం లేదు, మన జ్ఞానంతో సంబంధం లేదు. మళ్ళీ అలా చూసుకుంటే అబ్రహాం జీవితంలో కూడా వాళ్ళ పిల్లలు పుట్టి టైం అయిపోయింది కదా, టైం అయిపోయింది, ఏజ్ అయిపోయింది, అంతా అయిపోయింది. కానీ విశ్వాసం అనేది చూడ అసలు ఎంత గొప్పదో, దేవుని మాట అనేది ఎంత గొప్పదో. ఆమె టైం అయిపోయినా సరే వాళ్ళకి 100 సంవత్సరాలంట వాళ్ళకి
టైం అయిపోయింది, ఏజ్ అయిపోయింది, అంతా అయిపోయింది. అయినా కూడా గర్భఫలం పొందుకున్నారు, కుమారుని పొందుకున్నారు. దేవుడు చెప్పాడు కదా, మాట ఇచ్చాడు, మాట నెరవేర్చాడు. ఆమేన్. అదే అంట దేవుడు అంటే. అదే అంట విశ్వాసం మనం అలా ఉండాలంట. అందుకే పరిపూర్ణమైన విశ్వాసం రావాలంట. అందుకే యేసు ఎన్నిసార్లు అన్నాడు కదా, భూమి మీదకి వచ్చిన తర్వాత విశ్వాసాన్ని కనుగొనగలన. ఈరోజు కరువైంది విశ్వాసం అంట. విశ్వాసమే కనిపించదంట. ఎందుకంటే శరీరమే అంత కనిపిస్తుంది. నేనే అంత, నా ప్రార్థనే, నేను ప్రార్థన చేశాను కనుక ఇది జరిగింది. అది కాదంట కదా. ఐ నథింగ్, నేను కాదు ఆయనే. అందుకంట నేను అనేది సిలువ వేయబడాలంట. ఈ శరీరాంశం మనం చనిపోవాలంట. అతిశయము ఉండవుదాం. అతిశయించేవాడు ప్రభునంది అతిశయించాలి. ఆమేన్. అప్పుడు పౌలు శరీరైనా సరే, పేతురు, యోహానా సరే, పుట్టిన మొదలుకోనంట కుంటివాడంట, కాళ్ళు లేవంట. దేవాలయంలో భిక్షం ఎత్తుకున్న వ్యక్తిని బాగైన తర్వాత వాళ్ళు ఏమంటారు, పౌలుసులు ఏమంటారు, వీళ్ళు దేవతలే మనుషులాగా దిగొచ్చంటే మా పోగొడుకున్నారా, అవి చూసావా నా ప్రార్థన వాళ్ళే, మా భక్తులు అన్నాడు వాళ్ళు. అరే మేము ఏదో మా వలన, మా శక్తి చేత, మా భక్తి చేత, మా బలం చేత ఎందుకు మమ్మల్ని అట్లా స్తుతిస్తున్నారు? మేము కాదు, మా భక్తి కాదు, మా శక్తి కాదు, మీరు సిలువ వేసే నజరేయుడైన యేసు నామములో అతను ఇతను నడుస్తున్నాడని చెప్తారంట. నువ్వు అది ఈరోజు పలకాలి. నీ వల్ల ఎవరు పోలే అనుకో, నా వల్ల కాదు, నేను నమ్ముతున్న యేసు నామములో అద్భుతం జరిగిందని చెప్పాలంట. నా వల్ల అనేది సంతోషించి ఏది కథలేకూడదంట. దాని ఎవరిని చూసిన మనం గొప్ప వాళ్ళు, బైబిల్ గొప్ప పర్సన్స్, గొప్ప విశ్వాసంలో నడిపించే వాళ్ళని చూస్తే మనం వాళ్ళు ఎంత ఎప్పుడు హెచ్చించుకోలేదంట. దానియైనా సరే పిలిపిస్తే రాజేంద్రుడు ఏమంటాడు, దానియేలు నేను కాదు, నేను ఏదో గొప్పవాడని కాదు, నీకు అవసరం కాబట్టి ఆయన ఇచ్చాడు అని చెప్తున్నాడు. ఆమేన్. అది కావాలంట. ఈరోజు దేవుడు ఇవ్వాలనుకున్నా అది విశ్వాసమే. తగ్గింపు అంటే మోకాళ్ళని ప్రార్థన చేయడం కాదంట. తగ్గింపు అంటే పాపాన్ని ఒప్పుకోవడం కాదంట కదా. తగ్గింపు అంటే ఏంటంటే నిన్ను నువ్వు కనపరచుకునేది కాదంట, దేవుని కనపరచాలి, దేవుని నామాన్ని కనపరచాలి, దేవుని నామాన్ని చూపించాలి. ఆమేన్. అదే అందుకని శక్తి చేత కాదు, బలము చేత కాదు, దేవుని ఆత్మ ద్వారాని. నీ భక్తి చేత కాదు, నా భక్తి చేత కాదు, మన స్వనీతి వల్ల కాదంట, దేవుని. అది యోబు ఆ స్వనీతి వల్ల లేనిపోని పరీక్షలు, లేనిపోని అన్ని ప్రమాదాలే, అన్ని స్వనీతి. అబ్రహాం కుమారుడు వెనుతీయకుండా కుమారుని తీసుకుని ఇచ్చేశాడు. కత్తిస్తాడండి ఆల్రెడీ. అబ్రహమా, నేను దేవునికి భయపడవాడు అని ఇందు మూలంగా తెలియబడి ఉంది అని చెప్పేస్తాడు. దేవుడు మాట్లాడతాడండి. దేవుడు తీసుకునేవాడనా? ఇచ్చిన దేవుడు ఎందుకు తీసుకున్నాడు కదా? టెస్ట్. అబ్రహాం అంటే నన్ను ప్రేమిస్తున్నాడా, కుమారుని ప్రేమిస్తున్నాడు? కానీ లేదు, దేవుడు నమ్మదగిన వాడు, దేవుడు మృతున్న సైతం సజ్జులుగా చేయని వాడు అని నమ్మాడు. నా కుమారుని బ్రతికించి ఇవ్వగలడు ఆయన తెలుసు అబ్రహాం. కాబట్టి అసలు భయపడలేదంట. మృతులను సజీవులుగా చేయవాడు నమ్మాడంట. లేని వాటిని పిచ్చివాడు నమ్మాడు. కాబట్టి బలి రెడీగా కత్తిలేపేశాడు. అసలు ఎంత విశ్వాసం. ఒక్కరిని చూసాం, ఒక్కరిని చూసాం అలాంటి వాళ్ళని చూడం. అందుకే అబ్రహాం విశ్వాసం తండ్రి ఎందుకంటే, అందుకే కుమారుని ఇవ్వడానికి ఏం తెలియదు కాబట్టి కుమారుని ఇవ్వడానికి. ఈరోజు చిన్న సమస్య ఏదో అడగడానికి ఫీవర్ జనం రాగానే పిల్లలకి విలువలాడిపోతారు. ఏదో అయిపోగానే అసలు నువ్వు ఉన్నావా అంటే నా కుమారుడు ఎందుకు ఇలా అవుతుంది? ఎందుకు ఇలా చిన్నదానికి అబ్రహాం కుమారుని బలి ఇవ్వడానికి వెళ్ళిపోయాడు కదా. ఆ విశ్వాసం మనం కలిగి ఉండాలంట. అందుకే ఈ బైబిల్, అందుకే వాక్యాలు, అందుకే పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసం నడిపించడానికి. ఆమేన్. అబ్రహాం విశ్వాసం, పరిపూర్ణమైన విశ్వాసం రావాలంట. మనం కూడా పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండాలి. ఆ విశ్వాసం నడపాలంట. చిన్న సమస్య వస్తే తట్టుకోలేకుండా దేవుని ఏం చేస్తాం? మీరు దేవుని అనేస్తామంట కదా. ఎందుకంటే నీ స్వనీతి నమ్ముకున్నావు కాబట్టి. నీ స్వనీతిని ఎప్పుడు వదిలేస్తావు, అప్పుడు ఏదైనా సరే నువ్వు అన్నిటిలో అత్యధిక విజయాలు పొందుకుంటావు. అబ్రహాము స్వనీతి లేదు కాబట్టే
దేవుని అనలే, ఒక్క మాట కూడా అన్నాడా? యా నెక్స్ట్ ఆయన మృతులను సజీవులుగా చేయవాడు, నా కుమార్తె తిరిగి ఇస్తానని బలివలకు వెళ్ళిపోయాడు. అక్కడ సమస్యలో ఆ పరీక్షలో అత్యధిక విజయం పొందుకున్నాడు. అబ్రహమా, నీ బహుమానం అత్యధిక అని చెప్పేసి మాట్లాడాడు. అసలు బ్లెస్సింగ్ దీవెన అసలు మామూలుగా ఇంకా ఎక్కువ, ఇంకా హెచ్చించాడు అబ్రహం. ఆ పరీక్షలో అత్యధిక విజయం పొందుకున్నాడు, ఇంకా గొప్ప స్థితికి తీసుకెళ్ళాడు ఆయన వాగ్దానాన్ని నెరవేరుస్తూ అబ్రహం. కానీ యోబు లాస్ట్కి స్వనిధిని వదిలిపెట్టాడు. ఇప్పుడు పరిశుద్ధ అయిపోయిన తర్వాత లాస్ట్ దేవుడు మాట్లాడతాడు, తిరిగి వచ్చి దేవుడు మాట్లాడతాడు, సుడిగాళ్ళు వచ్చి మాట్లాడుతాడు. ఆయన యోబు అన్నీ అన్న తర్వాత చూశాడు, లాస్ట్ లో వచ్చి మాట్లాడతాడు. నాలాగా చెప్తున్నా అన్ని ఇచ్చేయగలవా, నాలాగా మాట్లాడగలవా, నాలాగా సృష్టి అంతా ఇదంతా చేయగలవా, సూర్యుని ఆపగలవా, చంద్రుని పట్టుకోగలవా, ఇవన్నీ ఎన్నో మాట్లాడి అప్పుడు గ్రహించుకుంటాడు యోబు. సార్ చూసుకున్నాను లాస్ట్ యోబు గురించి చూసుకొని ఆ స్వనీయత ఏం తెలుసుకుంటాడు. యోగులు చాలా తెలియదు కాబట్టి తప్పు అనుకుంటారు. ఏమని ఏవో ఇచ్చేది ఏవో తీసుకున్నా అంటే దేవుడు తీసుకోడు, ఇప్పుడు కూడా ఆయన ఇచ్చేవాడు. ఇప్పుడు తెలుసుకుని దేవుడు ఎన్న మాట్లాడతాం యోగు దగ్గర 38 యోగు గ్రంథం 38. అప్పుడు యెహోవా సుడిగాలి నుండి ఇలాగున యోగున ప్రత్యుత్తరం ఇచ్చాను, జ్ఞానం లేని మాటలు చెప్పి ఆలోచన చెప్పుచున్న వీడవడు, పౌరుషము తెచ్చుకొని నిన్ను అడుగు బిగించుకును, నేను నీకు ప్రశ్న వేదును, నీవు దాన్ని నాకు తెలియజెప్పుము. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవు ఎక్కడ ఉంటివి, నీకు వివేకం కలిగి ఉన్న ఎడల చెప్పుము. ఇవన్నీ దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు? మరి యోగు అన్నాడు కాబట్టి, యోగు తాను స్వనీతిని బట్టి అతిశయించుకొని దేవుడిని అనేసాడు. దేవుడే దుర్మార్గం ప్రేమించాడు, దేవుడు న్యాయం చేయవాడు కాదు, అసలు దేవుడే కదా అంటాడు ఆయన. అసలు ఆ దేవుడే కదా అని మాట్లాడతాడు యోగు. కాబట్టి నీకు తెలిసిన ఎడల దాని పరిమాణం నియమించిన వాడివాడు చెప్పుము, దాని మీద పరిమాణం కొల వేసిన వాడు చెప్పుము. ఉదయ నక్షత్రములు ఏకంగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వానులు చేసినప్పుడు దాని మూలనాథం చేసిన వాడేవాడు. సముద్రంలో దాని గర్భం నుండి పొర్లి రాగా తలుపుల చేత దాన్ని మూసిన వాడేవాడు. నేను మేఘమును దాని వస్త్రము గాను గాఢంధకారమును దానికి పొత్తి గుడ్డగాను చేసినప్పుడు నువ్వు ఉంటివా? దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డు గడియలను తలుపులను పెట్టించినప్పుడు ఇంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదు, నీవు ఇక్కడనే నీ తరంగంలో పొంగు ఆపోవడం నీవు నేను చెప్పినప్పుడు నువ్వు ఉంటివా? దుష్టుల వెలుగు వారి యుద్ధ నుండి తీసివేయబడును, వారెత్తిన బాహు విరగొట్టబడును. అన్ని చేసిన నువ్వు ఉన్నావు అన్ని ప్రశ్నిస్తాడు దేవుడు, అడుగుతాడు అనమాట యోబుని. ఆకాశ మండలపు కట్టడాన్ని నువ్వు వెరుగుదువా, దానికి భూమి మీద గల ప్రభుత్వం నీవు స్థాపింపగలవా? ఇవన్నీ లాస్ట్ లో మరి యెహోవా యోబుకి ఇలాగ ప్రత్యుత్తరమిచ్చాడు, అపేక్షములను చేజూచువాడు సర్వశక్తులకు దేవునితో వాదించవచ్చునా? ఏం చేస్తున్నాడు యోబు? దేవునితో వాదిస్తున్నాడు. నేను ఫైట్ చేస్తా దేవునితో నేను మాట్లాడతా, దేవుడు నాకు జవాబు చెప్పాల్సిందే. ఒకసారి ఏమంటాడు, ఏదైనా సరే నేను దేవునితో ఎదురుగా నిల్చుంటాను, ఆయన నా జవాబు చెప్పాలి. నాకు ఎందుకు ఇలా చేసినావు, నాకు ఎందుకు దేవుడు నాకు అన్యాయం చేసినావు, ఎందుకు నేను అడగాలి అంతే. ఎవరు ఏమనుకో నేను ఏమైనా పర్లేదు, ఆయనతో మాట్లాడతాను, ఆయనతో ఎదురాడతాను, ఆయనతో ప్రశ్నిస్తున్నా, ఆయనకి నాకు జవాబు చెప్పాలి అని అంటాడు యోబు. అందుకే అంటాడు కదా, అపేక్షను చేజూచువాడు అక్షయ పనులు చేజూచువాడు సర్వశక్తులకు దేవునితో వాదించవచ్చునా? దేవునితో వాదించేవాడు ఇప్పుడు ప్రత్యుత్తరం ఇవ్వని, నాతో వాదించగల చెప్పు జవాబు అంటాడు. యోబుతో నాకు చెప్పు, ఇంతసేపు వాదించావు, ఇంతసేపు నా మీద నిందలేసావు ఇన్ని రోజులు, ఇప్పుడు నేను అడుగుతా జవాబు చెప్పని పైనుంచి అడుగుచ్చాడు, మళ్ళీ అడుగుతున్నాడు. అప్పుడు యోబు ఎవడతా లాస్ట్ లో యెహోవా ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చాడని చెప్పు ఐసైపోయాడు. దేవుని మాటలకి అసలు మాట్లాడుతున్నా. అప్పుడు తను తాను పశ్చాత్తపడ్డాడు. చిత్తగించుము, నేను నీచుడను,
నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇస్తా. ఇంతకాలం అన్నాడు, ఎన్ని రోజులు అన్నాడు, కానీ మాట్లాడగానే ఆయన మాటలు గ్రహించుకున్నాను. యోబు ఏంది అసలు, నా నోటి మీద నా చేతిని ఎంచుకుంటా, ఇంకా నోరు మూసుకుంటా. ఏమన్నాడు యోబు, నోరు బంద్ చేసుకుంటా, ఇంక మాట్లాడను, నేను ఇంతటి వాడిని మాట్లాడాను, నేను ప్రశ్న ఇంతటి వాడిని అన్నాడు అని ఒక మారు మాట్లాడితే నేను మరలా నోరెత్తాను. ఒకసారి మాట్లాడింది సేపు తెలియదు కనుక అజ్ఞానిగా మాట్లాడాను తెలియక యోబు అంటున్నాడు. 2 సార్లు మాట్లాడితే ఇంకా పలుకను. అప్పుడు యెహోవా సుడిగాలి నుండి ఇలాగ యోబుతో ప్రత్యుత్తరం, పౌరుషం తెచ్చుకుని నడుము కట్టుకొని నేనే ప్రశ్న వేసేదని నీవు ఉత్తరమేమో, నీవు నా న్యాయమును బొత్తిగా కొట్టివేసేదవా. అంటే నేను అన్యాసం అంటున్నావు కదా అంటున్నాడు. నిర్దోషువని ఇంత జాగ్రత్త విన్నది, నువ్వు నిర్దోషువని నీవు తీర్పు పొందుటకై నా మీద అపరాధం మోపుదువా. ఏం చేస్తాడంటే యోబు తాను నిర్దోషం చెప్పుకోవడానికి దేవుని మీద అపరాధం మోపినాడంట. అంటే నువ్వు నా అన్యాయం చేసేవాడు అని దేవుని అన్నాడు యోబు కదా. అందుకే దేవునికి కలిగి ఉన్న బాహుబలము నీకు కలదా దేవుడు అంటున్నాడు. ఆయన ఉరుము ధ్వనం వంటి బూర ధ్వనితో నీవు గర్జింపగలవా. ఎప్పుడు అన్నాడు ఆయన, నీ ఆగ్రహము ప్రవాహములుగా కుమ్మరించము, గర్విష్ఠులైన వారందరినీ చూచి వారిని కృంగజేయము, కనబడకుండా వారందరినీ బూడిదలో పాతి పెట్టుము, సమాధిలో వారిని బంధించము. నువ్వు అన్ని చేస్తావా అని అడుగుతున్నాను అన్నమాట యోగు. అప్పుడు యోబు యెహోవా ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చాడు, నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినవి ఏదియో నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటున్నాను. జ్ఞానం లేని మాటల చేత ఆలోచనను నిరర్ధకం చేయి వీడవుడు. అలాగున వివేచన లేని వాడనైనా నేను. దేవుడు అన్నాడు ఏమాట, దేవుడు అన్నాడు ఏమని, జ్ఞానం లేని మాట చేత ఆలోచన నిరర్ధకం చేయవాడు వీడవుడు. యోబు గురించి దేవుడు అన్నాడంట. ఏది అసలు వీడు ఆయన అన్నయ్య అంటాడంట. ఆయన ఫ్రెండ్ కాబట్టి అన్నీ అంటాడు. ఆమె రెస్పెక్ట్ ఫ్రెండ్ అన్నాక అనుకుంటాం కదా, అది ఏంద్రా ఇలాగా అనుకుంటామా. అట్లా యోబు కూడా దేవుడు యోబుని అంటున్నాడు, ఇది ఇదేంది వీడు జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాడు ఏంటి అసలుకి, తాను నిర్దోషిగా ప్రూవ్ చేసుకుని నన్ను అంటున్నాడు, నా మీద నిందేస్తున్నాడు ఏంటి అని అంటున్నాడు అంట. యోబే అంటున్నాడు అన్నమాట కదా. జ్ఞానం లేని మాటల చేత ఆలోచనను నిరర్ధకం చేయు వీడెవడు. అలాగున వివేచన లేని వాడలైన నేను ఏమీ నెరగక నా బుద్ధికి మించిన సంగతులను గురించి మాట్లాడితే నేను మాటలాడుగోరుచున్నాను, దయచేసి నా మాట ఆలోచించము. ఒక్కసారి నా మాట విన్నా. ఒక సంగతి నేను అడిగేదాన్ని దాన్ని నాకు తెలియజెప్పు. వెనుకడి చేత నేను గురించిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కళ్ళారా చూస్తున్నాను. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను నేను పడి పశ్చాత్తాపడుచున్నాను. యెహోవా యోబుతో ఈ మాటలు పలికిన తర్వాత ఆయన తిమానీయుడైన ఎలీఫజుతో ఇలాగ సెలవిచ్చాడు, నా సేవకుడైన యోబు పలికినట్టు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు కనుక నా కోపం నీ మీద ఇద్దరు స్నేహితుల మీద మండుచున్నది. దేవుడు అంటున్నాడు. అంటే ఇంత ఒక్కసారి యోబు తను తాను తెలుసుకున్న వరకు చూసారా, యోబులా మాట్లాడలేదు మీరు. వాళ్ళందరూ దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడలేదు, దేవుడికి సపోర్ట్ ఇచ్చారు. దేవుడి సైడ్ మాట్లాడినా సరే యోబు అంటే దేవుడికి చాలా ఇష్టం. తర్వాత అంటాడు, యోబులా మాట్లాడేందుకు స్నేహితులు అంటాడంట, నా కోపం మీ మీదకి వస్తుంది, యోబు ఎందుకు రాలే అన్ని అన్న అడగంట. ఎందుకు? యోబు స్నేహితుడు కనుక. ఆయన పిల్లలు ఆయన కోపం రాదంట. ఇంత వాదించిన ఎన్నైనా యోబు మనసు తెలుసు దేవునికి. తెలుసు. అంటే యోబు అంటే మళ్ళీ చెప్పు అంతే. అంటే తన స్నేహితుడు తీసుకొని అన్నాడు, ఆయన నాకు అన్యాయం చేశాడు, ఆయన దేవుడే కదా ఆయన అన్నాడు. ఆయన యథార్థవంతుల నీతి మాత్రం ఇలాగే చేస్తాడు. ఆయన వాళ్ళని సంతోషంగా ఉండనీయడు, వాళ్ళని ఆనందం కూడా ఆయన చూడలేడు, అన్నీ ఎన్నో మాట్లాడినాడు. ఆయన కూడా ఆయన క్షమించాడు.
ఇంకా నా స్నేహితుడు అంటాడు, ఇద్దరు స్నేహితులు యోగు దగ్గర ఉన్నారు, లాస్ట్ దాకా ఉన్నారు అనమాట. ఎందుకు నువ్వు యోగులాగా ఎందుకు మాట్లాడలేదు మీరు, నా కోపం మీ మీదకి వస్తాను మన ఎందుకు అన్నాడు దేవుడు. వాళ్ళనే అన్నాడు. ఇంకా యోగుకే సపోర్ట్ఫుల్ దేవుడు కూడా. స్వనీత ఆయనకి ఇష్టం లేదు దేవుడు కూడా. ఆయన అన్నాడు అక్కడ చూసారా యోగున ఇబ్బంది, కానీ స్వనీత ఇష్టం ఉన్నాడు ఆయన కూడా. ఎందుకంటే స్వనీత ఉన్న వాళ్ళు ఎప్పటికైనా దేవుడికి దూరం అయిపోతారు. ఇది 100% కరెక్ట్. ఏది స్వనీతి ఉంటే దేవునికి దూరం అయిపోతారు. ఎందుకంటే నా దేవుడు అన్యాయం చేస్తాడు, నాకు దేవుడు అలాగే చేస్తాడు, ఇంత ప్రార్థన చేశాను కదా, ఇంత చేశాను, దేవుడు నాకు ఏం చేస్తాడు దూరం అవుతాడంట. అందుకే స్వనీతి పక్కనే వదిలిపెట్టారంట, దేవునితో కనెక్టే ఉంటాం. ఇప్పుడు ఆమె స్వనీతిని దేవునికి దూరం చేసే స్వనీతి, ఆ స్వనీతిని పక్కన వేసారంట, పక్కన తీసి చెట్టులో పడేలా. స్వనీతి దేవుని నీతిని కలిగి ఉండాలి. దేవుడే మన నీతి. ఆమె దేవుడే మన నీతి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. సర్వ సంపదలు సర్వ జ్ఞానం దేవుడి నీతిలో ఉందంట. ఆమేన్. పౌలుకి అంత జ్ఞానం దేవుని నీతినే. దేవుని తన స్వనీతిని చెత్తలో పడేశాడు కాబట్టి అంత జ్ఞానం దేవుడు ఇచ్చాడు. ఈ రోజు మన జ్ఞానం కావాలంటే ఏం చేయాలి సార్? ఫస్ట్ మన స్వనీతిని చెత్తకుండా పడగండి. ఏం చేయాలి? నాకు అన్ని చేస్తాను ఎప్పుడు అనుకోకూడదండి, నీ జ్ఞాని అనుకోదండి. అందుకనే దేవుడిని నీతి మన జ్ఞానము. యోబు 40:42-10. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేశాను. మరియు యోబున పూర్వం కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేశాను. యోబు తన స్వనీతిని తెలుసుకున్నాడు, గ్రహించుకున్నాడు, తన స్వనీతిని వదిలిపెట్టేశాడు. స్నేహితుల కోసం ప్రార్థన చేసిన తర్వాత దేవుడు సత్యాన్ని తెలుసుకున్న తర్వాత తను గ్రహించిన తర్వాత 2 అంతలుగా యోబు దీవించేశాడు. ఆమేన్. ఇప్పుడు స్వనీతి వదిలిపెట్టి నిజమైన విశ్వాసంలో యోబు వచ్చాడు అనమాట కదా. అది ఆ విశ్వాసం మనం కలిగి ఉండాలంట. ఆ విశ్వాసం యోబు కూడా అబ్రహాం దేవుడిని కలిగి ఉంటే ఎంతో బాగుండేది. ఆ పరీక్షలు వచ్చేవి కదా, అంతా జరిగేది కదా. కానీ స్వనీతి వల్ల అంత పరీక్ష కూడా వెళ్ళాడు. విశ్వసించింది కనుక మాట్లాడేది అని రాయబడిన ప్రకారం అట్టి విశ్వాసంతో కూడిన గలవరమై ప్రభువైన యేసును లేపిన వాడు యేసుతో మమ్మల్ని కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టినని పెరిగి మేమును విశ్వసించుచున్నాం కనుక మాట్లాడుచున్నాం. కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, అంతర్య పురుషుడు దినదినమును నూతన పరుచుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాం గనుక క్షణమాత్రం నుండి ఈ చులకన శ్రమలు మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఎలా అనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములంట. మన కళ్ళ కనిపించేవన్నీ అవన్నీ శాశ్వతమైనవి కాదు కదా. మనకు కనిపించేవన్నీ ఈ కళ్ళ కనిపించేవన్నీ ఇంతలో కనిపించే అంతలో మానేటివన్నీ. నీకు డబ్బు కనిపించిన డబ్బు పడితే అది ఏం చేసిందా, అది రెక్కల సామెతలు ఉంటుంది. డబ్బు వెనుక పడితే అది రెక్కలు కట్టుకుని వెళ్ళిపోతుందంట. దాంట్లో పరిగెత్తే లాభం లేదు. ఆమె డబ్బు అంటే పడద్దు. అదెంత అంట మన పనులు అంట. ఏ డబ్బు మన కాళ్ళ కింద ఉండాలి. డబ్బును పూజించకూడదు, డబ్బు ఇంట పడకూడదు అంట. డబ్బు ఇంట పడితే అది కూడా పారిపోతుంది, ఉండదు. అది దేవుణ్ణి కలిగి ఉండాలి, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి. అప్పుడు అవన్నీ మనకి ఏదేది కావాలో అన్నీ అనుగ్రహించబడతాయి. వాగ్దానాలు మన పట్ల నెరవేర్చబడతాయి. పేదలు ఇలాగ దేవుని మాట విన్నాడు కదా. దేవుని మాట విని ఆయన మాట ప్రకారం వేసిన తర్వాత అసలు పట్ట జనద విస్తారంగా చేపలు పట్టాడు కదా. ఎన్ని రకాలు ఎప్పుడు పట్టలేదండి జీవితంలో, అన్ని చేపలు పెట్టాడు పేతురు. ఎందుకు? ఆయన మాట ప్రకారం వేసాడు కాబట్టి అంటాడు కదా. కొంత లోతుకు నడిపించి అంటాడు. రాత్రంతా ప్రయాసపడిన ఒక్క చేప దొరకలేదు. లోతుకు నడిపించి ఏమని చెప్పినాడు అంటాడు పేతురు. బోధ కూడా రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ ఒక్క చేప దొరకలేదు. అయినా నీ మాట ప్రకారంగా
వేస్తా అంటాడు. ఆమేన్. ఎవరెవరైతే ఆయన మాట ప్రకారం వేస్తాడో వాళ్ళు అత్యధికమైన విజయాలే, అత్యధికమైన సమృద్ధి, వాళ్ళు అభిజయం లేదంతే వేస్తున్నాం. ఆమేన్. ఆయన అంటాడు, పేతురు అంటాడు, నీ మాట ప్రకారం వేస్తా అంటాడు. వేశాడు. చాలంత అసలు ఎప్పుడు కని విని ఎరగని ధోని అసలు నిండిపోయిందంట. 3 దినాలు మునుగుదంట. అసలు వల పిగిలిపోయేంత చేపలంట. పేతురు అన్నాడు, అరే నాకు సహాయం చేయండి, మిగతా వాళ్ళు వచ్చాను అంటాడు. అన్ని పట్ట జలాన్ని పెట్టాడు. ఇప్పుడు దేవుని మాట ప్రకారంగా వేసినప్పుడే. ఈ రోజులో మనం కూడా దేవుని మాట ప్రకారంగా మనం ఏది పొందుకోవాలన్నా, అత్యధిక విజయాలు చూడాలన్నా దేవుని మాట ప్రకారంగా చేసినప్పుడే, దేవుని మాట ప్రకారంగా మాట్లాడినప్పుడే, దేవుని మాట ప్రకారంగా నడుచుకున్నప్పుడే శ్రమలని చులకన, ఈ క్షణం మాత్రం శ్రమలంటే. అందుకే శ్రమల వైపు చూడొద్దు, ఈ లోకం వైపు చూడొద్దు. దేవుని అంటే ఇవి మా వైపే ఉండవండి. క్షణం మాత్రం ఎంత మాత్రం ఉండే శ్రమలు కాదు, ఎంత మాత్రం ఉండే ఎక్కకాలు ఉండేవి కావు, అవన్నీ ఉండేవి కావంట. అవన్నీ ఖండించుకుని పోయేవి అవన్నీ. వాటిని చూసి మనం విశ్వాసంలో కురిగిపోకూడదంట. ఆయన వైపు చూస్తూ నిత్యమైన మహిమ భారమును కలుగజేసిన క్షణమాత్రం చులకన శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలిగించడం. ఎలా అనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. కనిపించేవాళ్ళు మనకు శాశ్వతమైనవి కావండి. ఎంత ఉన్నా సరే, ఒక 1000 కోట్లు ఆస్తున్నా ఉందండి ఇక్కడ, దాన్ని పట్టుకొని ఇక్కడ ఉంటామా మనం? అది అసలు ఈ దేశంలో వచ్చిన అసలు భూమి అడ్రస్ ఉందండి. నక్షత్రాలు రాదంట. ఎన్నో వేల కోట్ల రెట్లు పెద్దది నక్షత్రం. ఒక్క నక్షత్రం చాలు. అసలు భూమి పనికే, అసలు ఏ పనికే నక్షత్రం. అంత పెద్ద నక్షత్రాలు భూమి మీద పడితే ఏమైనా ఉంటుందా? ఎక్కడ పోతుంది ఆస్థానం, ఎక్కడ పోతే ఇల్లు, అవి ఏం అడ్రస్ ఉండదంట. ఆమేన్. అందుకే దేవునిలో ధనవంతుడు అవ్వాలి. ఆమేన్. అది అండి, అది దేవునిలో నిత్యమైనది, మన శాశ్వతమైనది చేస్తా. శాశ్వతమైన ఏంటంటే ఆయన రాజ్యం. ఆయన రాజ్యం ఉండమని నిత్య జీవం శాశ్వతమైనది. ఎన్ని ఏ ఉన్నా ఇవన్నీ శాశ్వతమైనవి కాదు, కానీ దేవుని రాజ్యము శాశ్వతమైనది. ఆయన ఇచ్చే రక్షణ శాశ్వతమైనది. ఆయన ఇచ్చే నిత్య జీవము శాశ్వతమైనది. యుగయుగాలు నిత్య జీవము, రక్షణ, దేవుని నీతి, ఆయన చేసిన శిలువేగం శాశ్వతమైనది. అది విడిచిపెట్టిపోదండి. ఎప్పుడు మనం ఎప్పుడు కలిగి ఉంటామంట. కలిగి ఎప్పుడు పోనిది ఆయన నిత్య జీవం, రక్షణ, దేవునిది, ఇవన్నీ అంట. ఈ డబ్బు ఇవన్నీ శాశ్వతమైన కాదు. అందుకే వాటిని పడుతుంది. చెత్త అంట అవన్నీ. పౌలు అందుకే పెంటతో పోసుకున్నాడు ఇవన్నీ. ఈ లోకంలో డబ్బు అయినా సరే, ఏదైనా సరే, బంగారం అయినా సరే, వజ్రాలైనా సరే, ఏదైనా సరే, అసలు మన కోసం రెడీ చేస్తున్నాడు దేవుడు. ఏది? అరే పరలోకం అసలు ఎట్లా ఉంటుందంటే మామూలు. అసలు పౌలు చూసాడంట, పలవ దశను చూసి అసలు పెంటతో ఎంచుకున్నాడంట. ఏంది? ఈ లోకంలో అంతా పెంటతో ఎంచుకున్నాడంట. అంత శ్రేష్టమైనది పరలోకం అంట. అసలు బంగారము ధరించుకోవాలనుకుంటారు కదా, అది మన కాళ్ళ కింద అంట. ఎప్పుడు పరలోకంలో మన కాళ్ళ కింద ఉంటుందంట. బంగారు వీధులు అంట. ఏంటివి? బంగారు వీధులు. అప్పుడు అవన్నీ దేవుడు కాలు కింద పెట్టింటే అవన్నీ మనం వాటి కోసం వాళ్ళు లెక్క చేయదండి. వాటిని అందరూ కేర్ చేయదండి. డబ్బుని అన్ని కేర్ చేయదండి. ఒక దేవుని ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకాలి. ఆమేన్. ఆయన గురించి ప్రకటించాలి, స్వస్థపరచాలి, దయ్యాన్ని వెలుగొట్టాలి. ఆయన రాజ్యం చేర్చడం మన పని అంట. అందుకే మనం చీకటిలోని వెలుగులు క్రీస్తు గుణాతిశయను ప్రచురించడానికి ఏర్పరచబడింది రాజుడైన యాజక సమూహం. ఇదే మన పని. ఇది చేస్తే అన్నీ వస్తాయంట. మళ్ళీ ఏంది? ఇది చేయాలి. ఫస్ట్ ఏం చేయాలంట? ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట వెతకాలి. అది చేసి అవన్నీ అనుగ్రహించాలి. మనం ఏమి చింతిస్తున్నామో,
ఈరోజు నీ చింతలన్నీ తీర్చబడాలని ఏం చేయాలి తెలుసా? నీకు కావాలని పొందుకోవాలని ఏం చేయాలి తెలుసా? ఒక్కటే ఒకటి, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి. అంటే ఆయన దేవుని స్వార్థ ప్రకటించాలంట, అంతే. ఆయన రాజ్యంలో చేర్చడంతో ఒక్కరిని ఆయన గురించి ప్రకటించాలని. ఇక దేవుణ్ణి రుచి చూసామనుకో, డబ్బుని చెత్తతో పోల్చుకున్నాం మనం. అందుకే పౌలు చెత్తతో పోల్చుకున్నాడు. ఆ పరలోక దర్శనం చూసి చెత్తగా, ఈ లోకాన్ని పెంట, అతడు అక్కడ వెళ్ళిపోవాలనుకున్నాడు పరలోకాన్ని, దేవుని దగ్గరికి వెళ్ళాలని పౌలకు ఆశ ఉంది. కానీ స్వార్థ పండించాలి కాబట్టి ఉన్నాడు, మీకోసం ఇక్కడ ఉన్నా అంటాడు. నాకు పోవాలని ఆశ ఉంది అక్కడికి, కానీ ఇక్కడ మీకోసం ఉంటున్నాడు. ఎందుకు? స్వార్థ ప్రకటించడానికే. అందు నిమిత్తం పౌలు ఉన్నాడు. ఎందుకు? మనం కూడా అందుకే ఉండాలంట. మన కోరికలు తీసుకోవడానికి, మన శరీరానుసారమైన కోరికలు, డబ్బు, చెత్త, ఇల్లు, బంగారు, తొక్క, ఇవన్నీ వేస్ట్ అండి. ఉంటే మనం జీవిస్తే ఆయన కోసమే జీవించదు కాక. పౌలు దేవుని కోసమే జీవించాడు, యేసు కోసమే స్వార్థ ప్రకటించడానికే జీవించాడు. అందుకే మనం కూడా పల్లవ దర్శనం చూపించాలి. అడగాలి, చూస్తే ఇదంతా చెత్తతో పోల్చుకున్నాం. ఇలా డబ్బు, బంగారము, చెత్త, ఇల్లు, కారు, అన్ని చెత్తనే. ఏదైనా దేవుడి కోసమే వాడాలి. అందమైనా సరే, ఏదున్నా సరే దేవుడి కోసమే తప్ప మన కోసం చూపించుకోవడానికి కదా. మన కోసం వేస్ట్ అంత చెత్త. అది శ్రేష్టమైన పరలోకంతో పోల్చుకుంటే ఇవన్నీ చెత్తదే కదా. ఇవి శాశ్వతమైనవి కావు, అవి శాశ్వతమైనవి, నిత్యమైనవి. మన పరలోకం శాశ్వతమైనదే, అవన్నీ అక్కడ కలిగి ఉన్నవన్నీ శాశ్వతమైనవే. ఈ లోకం అంతా, ఈ లోకం ఒక రోజు ఈ భూమి ఉన్నది ఏమి అడ్రస్ ఏమీ ఉండదు అంట. ఇదంతా నశించిపోతుంది. ఇక్కడ ఉన్న బంగారం అయినా సరే, ఇల్లు అయినా సరే, ఈ భూమి అయినా సరే, ఏది ఉండదు ఒకరోజు. అడ్రస్ లేకుండా ఆకాశమే అసలు పర్వతలుగా మడత అయిపోతుందంట. అంతే. ఆ దేవుని కోపం చూసంట ఆకాశం పేపర్ లాగా అయిపోతుందంట. పర్వతాలు మైన వల్ల కరిగిపోతాయంట దేవుని కోపానికి. ఇవేమి ఉండవు. ఈ లోపల ఉన్న చెత్తను చూసి మనం చాలా మంది మనం ఆశపడతాం. మన బంగారం ఉంటే బాగుండు, ఇల్లు ఉంటే బాగుండు, అది ఉంటే బాగుండు, ఇది ఉంటే బాగుండు. అన్నిటికన్నా ఫస్ట్ ఆయన రాజ్యాన్ని, నీతిని వెతికితే అవన్నీ ఇస్తాడు. ఆయన కూడా మన ఆశ ఉండదు. ఆశ ఎప్పుడు ఉంటుందంటే ఎలా ఉండదంటే నిజంగా దేవునితో కనెక్ట్ అయి ఉండాలి, దేవుని మనసు తెలుసుకోవాలి. ఆమేన్. ఆశ కలిగి ఉండాలి దేవుని కోసం. పౌలులాగా అసలు ఎన్ని అసలు పౌరుకి ఎన్ని టాలెంట్స్ ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా, ఏది ఉన్నా చెత్తతో పోల్చుకున్నాడు. దేవుడు ఎన్ని వరాలు ఇచ్చాడు. అసలు చనిపోయిన బ్రతికిచ్చాడు పౌలు కదా. నీరు పడితే అద్భుతాలు. అసలు పౌలు వస్త్రాలు తీసుకెళ్తే దయ్యాలు పారిపోయినాయి, రోగులు స్వస్థపరిచినాడు. పౌలు తగిన వస్త్రాలు తగిలితే అన్ని జరిగినా సరే పౌలు ఇచ్చించుకోలేదు, ఒకటి కనిపించలేదు. ఇంకోటేస్తే ఆయన ఉన్నది జీవించేదే. అందుకే అంటాడు, బ్రతుకుట క్రీస్తే చావైతే మీరు చనిపోలేని కాదు. అలా ఆ గోల్ కలిగినాడు ఎవడు? ఆ గోల్ కలిగినాడు పౌలు. బ్రతుకుట క్రీస్తే చావైతే మీరు, ఎందుకంటే అంటే చనిపోలేని కదా అనే మాట. అంటే అలా ఉండడం మన దృష్టి కూడా. పౌలులాగా ఎలా మన కోసం కాకుండా ఆయన కోసమే జీవించాలి. ప్రతి క్షణము, ప్రతి మూమెంట్ దేవుని కోసం ఉండాలి. మన కోసం కాదండి, మన శరీర కోరికలు తీర్చుకోవడానికి కాదు. చెప్పాను కదా, డబ్బు కోసం, డబ్బు సంపాదించాలని కాదు. మనం జాబ్ చేసినా దేవుని కోసం చేయాలి, బిజినెస్ చేసినా దేవుని కోసం చేయాలి. ఆయన రాజ్యం వ్యాపించడానికి ఎంతకాలము ఈ జీవితం అంత చెత్త జీవితం ఇదంతా. మన కోసం మనమే, మన కోసం, మన పిల్లల కోసము. ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు ప్లాన్ అది చేయాలి, వాళ్ళు ఇలా చేయాలి, వాళ్ళని డాక్టర్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి. అరే అవన్నీ దేవుడు చూసుకుంటాడు రా బాబు, దేని పని చేయాలి ఆయన అంటే. దేవుడు ఆయన అంటాడు. అందుకంటాడు, ఈ లోకాసం శ్రీరామ తండ్రులే రొట్టె నడితే కదా, రాత్రినిచ్చిన చేప నడితే పాపుడిచిన. ఎందుకు అంటాడంట? ఎందుకు అంటాడు ఆయన, మీరే చెడ్డవారే ఉండే మీరు
చెడ్డవారిని మీరు మంచి ఇస్తే నేను ఎంత ఇస్తా? పర్లోకం అంతకనే శేషం ఇస్తాడు కదా. ఆయనకి తెలుసు మన పిల్లల్ని ఎలా నడిపించాలో, ఎలా చేయాలో, ఎలా అన్ని తెలుసు ఆయనకి. ఏ స్థితిలో దేవుడు ప్రతి ఒక్కరి పట్ల తలంపులు ఉంటాయి. ఆ తలంపులు ఆయన నెరవేర్స్తాడంట. ఫస్ట్ ఎప్పుడు నెరవేర్స్తాడు తెలుసా? మనం ఆయన పని చేయాలి. ఫస్ట్ ఆయన చిత్త ప్రకారం నడవాలి. దేవుని మాటల గురించి ప్రకటించాలి. అప్పుడు వాళ్ళ గురించి చూస్తారు. వాళ్ళ గురించి చింత అవసరం లేదు. రేపు ఏమవుతుందో, వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుందో, వాళ్ళు ఏంది ఇది అని వాళ్ళ గురించి ఆలోచించకూడదు. ఫస్ట్ దేవుడి గురించి దేవుని పని మనం చేయాలండి. అందుకే లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద కనబడుచున్నది. చూడుము, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. చీకటి ఎంతో మంది నశించిపోతున్నారు. నీకు దేవుడు బాధ్యత, ప్రతి ఒక్కరి బాధ్యత ఇచ్చాడు. స్వార్థ ప్రకటించాలి. ఆమేన్. స్వార్థ నోటితో చెప్పాలి, స్వార్థ ప్రకటించాలి. ప్రతి ఒక్కరి అవకాశం దొరికినప్పుడు దేవుడు నీకు నిజంగా ఆశ ఉంటే అవకాశం ఇస్తాడు. స్వార్థ ప్రకటించే అవకాశం ఇస్తాడు. ప్రకటించాలండి. ఆమేన్. ఒకటి కలుగు గ్రహించుకుందాం. ఏందని ఒకటి అసహ్యం వద్దు మనకి, స్వనీతి వద్దు. స్వనీతి చెత్తకుండా పడేదంట ఒకటి. ఇంకోటి ఏంటంట, డబ్బు వెంకలపలికి వస్తే అవసరం లేదు, ఆయన నీతి నన్న రాజ్యం ఎదిగితే అన్ని పొందుకుంటామంట. ఆమె ఆ చెత్త అన్ని వాటి కోసం పరిగెత్తకూడదంట. వాటిని గొప్పగా చూడదు అవి. ఆయన అసలుకి ఆ శ్రేష్టమైన పరలోకాన్ని ఇస్తున్న నాకు బంగారు వీధులు మన కాళ్ళ కింద అవన్నీ. వాటి గురించి పరిగెత్తడం ఎందుకు? వాటి గురించి వాటి చెత్తలో అవి డబ్బు మనకు అవసరం. అది మన పని, మన పనులాగా, మన దాసులాగా తప్ప దాన్ని ఎదుగు పెట్టుకోకూడదు. ఇంకోటి పౌలులాగా ఒకటి జీవిస్తా ఆయన కోసమే. నేను పౌలు అన్నాడుగా, నేను మీకోసమే స్వార్థ ప్రకటించాలి. అక్కడ నాకు ఆశ ఉంది అంటాడు. ఆ పనిలోకి ఇలా చూసి అసలు ఇక్కడ ఉండలే, ఇష్టం లేదు పౌలకి. అసలు ఏ పెంట చెత్త, ఇదంతా లోకంలో అంత డబ్బు అంత చెత్త, అక్కడికి వెళ్ళాలి ఆశ ఉంది. కానీ మీకోసం ఈ రోజు మనము కూడా మన కోసం, మన స్వార్థం కోసం, మన కోసం కాదు బ్రతికేది, ఆయన కోసము స్వార్థ పొలించాలి. ఎన్నో నశించిపోయి ఆత్మ ఎంతో మంది నరకానికి వెళ్ళిపోతున్నారు. సత్యం తెలియక చీకటి ఎంతో మంది సమస్యలతోటి, అనారోగ్యంతో, మరణ భయాలతోటి, ఎన్నో భయంకరమైన అపవాద బంధకోళ్ళు ఉంటే వాళ్ళు విడిపించాలని దేవుడు మన బిడ్డ వాళ్ళు విడిపించాలని గోల్ కలిగి ఉండాలి. వాళ్ళ కోసమే ఉండాలి, దేవుని కోసమే, దేవుని పనిచేయాలి, ఇక్కడ ఉండాలి. అందుకే మనల్ని పెట్టాడు ఇక్కడ. నిత్య జీవం ఎందుకు ఇచ్చాడు? ఎందుకు మనం రక్షించుకున్నాడు? వాళ్ళకు మనం అనేక మందిని చీకట్లోని వెలుగు నడిపిస్తామని, అందుకు మనము జీవించడం గాక. ఆ పని మనం చేయదు గాక. ఆయన రాజ్యం కోసం మనం పని చేయదు గాక. ఆశ్చర్యకర నీకు స్తుతులు, స్తోత్రాలు దేవా. ఈ మాటలు మన హృదయం ముద్రించండి. 35 రోజులు ఫలించడం గాక. నీ మాట ప్రకారం జీవించడం గాక. పౌలులాగా ప్రభు మేము మీకోసమే జీవించడం గాక. మీకోసం జీవించిన ఈ లోకంలో వద్దున చెత్త మాకు వద్దు. ఈ లోకంలో నేత్రాశ, శరీరాశ, జీవప్రేమ అన్నీ వద్దున్నారు మాకు. అవన్నీ దూరం అవు గాక. మాకు శరీరానుసరమైన దూరం అయ్యి ఆత్మానుసరంగా నడుచును గాక. ఆత్మ ఫలాలు ఫలించదు గాక. నీ కొరకు రోషం కలిగి అగ్నిలాగా మండుదు గాక. అనేక మంది నీ రాజ్యంలో చేర్చుదు గాక. ఆ పౌలుకు కలిగి ఉన్న గోల్ మేము కలిగిన అలాంటి మనసు ప్రతి ఒక్కరికి కలుగును గాక. పౌలుకు కలిగిన మనసు నీ కోసం జీవించాలని ఆరాటం, ఆ తృష్ణ, ఆ రోషం మాలో ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ యూట్యూబ్ లో చూసే వాళ్ళు ప్రతి ఒక్కరికి అలాంటి మనస్సు వాళ్ళకి తిరిపబడును గాక. అలాంటి మనసు వాళ్ళకి మార్చబడును గాక. అందుకు వ్యతిరేకంగా నీకు దూరం చేస్తే ఈ లోకంతో కలిపే ఆ శిరాంశ మనసంతా, ఈ లోకాంశ మనసంతా దూరం అయిపోను గాక. నీ కోసం మేము జీవించదు గాక. నీ రాజ్యం కోసం మేము పనిచేయదు గాక. పరిశుద్ధాత్మ దేవుడా, మమ్మల్ని ఇంకా నీ శక్తి నింపు, ఇంకా నీ బలముతో నింపు, ఇంకా మమ్మల్ని బలపరచు, ఇంకా నీ వరాలతో నింపు, నీ కృపా వరాలతో నింపు, నీ ఆత్మ వరాలతో నింపు, ఇంకా మమ్మల్ని అభిషేకంలో బలపరచు, మమ్మల్ని ఇంకా సరస్వతులు నడిపించు. నీ రాజ్యం కోసం మనం వాడుకో. ఇంకా రోషం కలిగి, బాధ్యత కలిగి, విశ్వాసం కలిగి మేము జీవించడం కాక. అట్లా ప్రతి ఒక్కరూ జీవించదు కాక. నీ రాజ్యాన్ని, నీతిని వెతుకుతుంది కాక. అలాంటి మనసు మేము కలిగి ఉంది కాక ప్రకటిస్తూ, అలాగే ఇటుగా చూసేవాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా నీ మాట ద్వారా నాయన ప్రతి ఒక్క సమస్యలలో
అన్నిటిలో వాళ్ళు అత్యధిక విజయాలు పొందుకుందురు గాక, సమస్యను జయించుదురు గాక. అన్నిటి అపవాదిని వాళ్ళ కాళ్ళ కింద చితక దొక్కుదురు గాక యేసు నామములో. నీ రాజ్యానికి వ్యతిరేకున్నవన్నీ వాళ్ళు విరగొట్టుదురుగా, కూల్చివేదురుగా, వాళ్ళు కూడా నిన్ను పోలి జీవించదు కాదు, నిన్ను పోలి నీ మాట నడుచు ప్రకటిస్తూ వాళ్ళ సమస్యలు అన్ని అనారోగ్యం అవన్నీ కూడా ఇలాంటి బంధకాలను నీ మాట ధర విడుదల కలుగును గాక ప్రకటిస్తూ, మా రాజ్యం నీవేనైనా, మా నీతి నీవేనైనా, అలాగే దేశంలో నీ రాజ్యం ఒక్కరు చేర్చబడదు కాక, అపవాదక రాజ్యము తుత్తునీలుగా చేయబడను గాక, దేవుని నీ రాజ్యం వ్యతిరేకమైన పెళ్ళగింపబడను గాక, విరగొట్టబడను గాక, నశించిపోవును గాక. నీ రాజ్యం ప్రతి ఒక్కరు చేర్చబడదు గాక ప్రకటిస్తూ, నీ మాటల మరియు అన్నింటిలో విడుదల కలిగిన ప్రకటిస్తూ, సమస్త మహిమ గ్రంథ ప్రభావం నీకే చెల్లిస్తూ, మీ వాక్యంతో మనం బలపరిచినందుకే, పరిశుద్ధులుగా తయారు చేసేందుకే నిన్ను సమస్త మహిమ గ్రంథ ప్రభావం నీకే చేస్తూ, నాచరైన యేసు నామములో అడిగిన వాటిని అన్నిటినీ పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.